నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాత్రి వీచిన ఈదురు గాలులతో గోడ కూలి ఆటో బైక్ ధ్వంసం. చేగుంట మండలం కర్ణంపల్లిలో ఘటన. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న బాధితుడు కట్ల స్వామి కుమార్. నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణ మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్న పటాన్చెరు శాసనసభ్యులు. మీడియా సమావేశంలో 226 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మహిపాల్ రెడ్డి. కోర్టు ఆదేశాలతో బాధ్యతలను స్వీకరించిన చిన్నశంకరంపేట సొసైటీ చైర్మన్లు. మడూర్ సొసైటీ పరిధిలోని శాలిపేట, చిన్నపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి. రాత్రి వీచిన ఈదురు గాలులతో గోడ కూలి ఆటో బైకు ధ్వంసమైన ఘటన చేగుంట మండలంలో చోటు చేసుకుంది. కర్ణన్పల్లి గ్రామంలో కట్లస్వామి కుమార్ తన ఇంటి ముందు ఆటో బైకు ఉంచడంతో ఇంటి గోడ కూలి 2 ధ్వంసమయ్యాయి. వారం రోజుల క్రితం ఈచిన ఈదురు గాలులతో అకాల వర్షం వల్ల పంట పూర్తిగా దెబ్బతినడంతో ఇబ్బందుల్లో ఉన్న రైతు కట్లస్వామి కుమార్ పై ప్రకృతి పగబట్టినట్లు అయింది. రాత్రి వేసిన ఈదురు గాలులతో గోడ కూలి ఆటో బైక్ ధ్వంసమైన ఘటన చేగుంట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కర్ణన్పల్లి గ్రామంలో కట్ల స్వామి కుమార్ తన ఇంటి ముందు ఆటో బైక్ ఉంచడంతో ఇంటి గోడ కూలి 2 ధ్వంసమయ్యాయి. వారం రోజుల క్రితం ఈదురు గాలులతో అకాల వర్షం వల్ల పంట పూర్తిగా దెబ్బతినడంతో ఇబ్బందుల్లో ఉన్న రైతు కట్ల స్వామి కుమార్ పై ప్రకృతి పగబట్టినట్లు అయింది. పంట దెబ్బతిని జీవించాలో తెలియని పరిస్థితుల్లో అప్పు చేసి ఆటో కొనుగోలు చేస్తే ఈదురుగాలులు వేయడంతో గోడ కూలి ఆటో మరియు బైక్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ సందర్భంగా బాధితుడు స్వామి కుమార్ మాట్లాడుతూ చేతికొచ్చిన పంట నష్టం జరగడంతో అప్పుల పాలు కావడం జరిగిందని, కుటుంబాన్ని పోషించుకునేందుకు అప్పు చేసి ఆటో కొనుగోలు చేస్తే ఆటో నడిపిస్తూ జీవనం సాగిస్తామని ఆయన తెలిపారు. రాత్రి వీచిన ఈదురుగాలులకు ఇంటి రైలింగ్ గోడ కూలడంతో ఆటో బైక్ పూర్తిగా ధ్వంసమయ్యాయని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వారం రోజుల కిందట ఈదురుగాలులతో వర్షాలు పడి రాళ్ల వానలు పడి 3 ఎకరాల పంట చేను నాశనం అయ్యింది. రాళ్ళు మొత్తం పడి వరి చేను ఖరాబ్ అయి కావడం వల్ల ఆటోని జీవనం కొనసాగిస్తున్నాను. నేను రాత్రి 10 గంటల సమయంలో ఈదురు గాలులతో వచ్చినటువంటి రాత్రి రీతిని కూడా పడి ఆటో బైక్ మీద పడి నష్టపోయాను తీవ్రంగా. నాకు ఎవరైనా దాతలు కానీ ప్రభుత్వం ఏమైనా ఆదుకోవాలని మేము కోరుచున్నాము. అక్కడికి వెళ్ళి కానీ ఒకతోనే జరిగింది వస్తే పోతుంది, ఏం కాదు. కానీ 2 గావిలు కూడా నీకున్నాను మొన్ననే జరిగింది. నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం సందర్భంగా గౌడ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహామునుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డిలు హాజరై ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం సందర్భంగా గౌడ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహామునుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డిలు హాజరై ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఎల్లమ్మ కళ్యాణం జరుపుకోవడం సంతోషకరమని, ఆ అమ్మవారి కృపతో గ్రామ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు మంచిగా పండాలని ఆ రేణుకా ఎల్లమ్మ తల్లిని వేడుకున్నామన్నారు. రానున్న రోజుల్లో మండలాన్ని మరింత అభివృద్ధి బాటలో
పయనించేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నాగరాజు, యూత్ అధ్యక్షులు మౌరం రాజు, బజారు రంజిత్ గౌడ్, లచ్చపేట రాములు గౌడ్, సర్పంచ్ అందే కొండల్ రెడ్డి, కనకరాజు, మాజీ సర్పంచ్లు సంగుస్వామి, రెడ్డిశెట్టి రవీందర్, బజార్ తిరుమల్ గౌడ్, నారాగౌడ్, వెల్లోటి శ్రీకాంత్ గౌడ్, భరణి గౌడ్, మాధవరెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అమరసేనారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, నసీరుద్దీన్ రాజు, సామల మహేష్, దేవయ్య యాదగిరి, గౌడ కులస్తులు పాల్గొన్నారు. మండల కుటుంబ సభ్యులకు, నా ముందున్నటువంటి మహిళా సోదరులకు, నా వెంట ఇచ్చేసిన నిజాంపేట్, రామాయణపేట్ పట్టణ మండల ముఖ్య నాయకులకు, ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కూడా ముందుకు తీసుకుపోవడానికి ఆశీర్వదించాలని చెప్పి ఆ రేణుక ఎల్లమ్మ తల్లిని కోరుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ అన్ని కష్టాలు, సమస్యలు తీర్చుకుంటూ ముందుకు పోతామని చెప్పి అందరికీ కూడా ఒక్కొక్కసారి అవకాశం ఇచ్చినందుకు పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిజాంపేట మండల కేంద్రంలో ఎల్లమ్మ తల్లి సిద్ధోగం సందర్భంగా గత 3-4 రోజుల నుండి గౌడ కమిటీ సభ్యులు, గౌడన్నలు అందరు కలిసి బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా బోనాల కార్యక్రమం, అమ్మవారి కళ్యాణం, ఇవాళ అమ్మవారి కళ్యాణం కూడా చేయడం జరిగింది. అమ్మవారి కళ్యాణంలో మేము కూడా పాలుపంచుకోవడం జరిగింది. మా గౌడన్న సోదరులు మమ్మల్ని కూడా ఈ కళ్యాణంలో పాలుపంచుకునే విధంగా చేసినందుకు వాళ్ళకు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. లోక కళ్యాణార్థమై ఇలాంటి పూజలు, పునస్కారాలు ప్రతి ఏటా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా ఎల్లమ్మ తల్లి దయ వల్ల నిజాంపేట ప్రాంతంతో పాటు నిజాంపేట ప్రాంత ప్రజలతో పాటు పరిసర గ్రామాలు కూడా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని చెప్పి కోరుకుంటూ ఆ ఎల్లమ్మ తల్లి దయతోటి తెలంగాణ రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలి, మనందరముకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలి, ఎల్లమ్మ తల్లి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే మనం ఇలాంటి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ పూర్తి పారదర్శకత పాలన అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రామచంద్రపురం, పటాన్చెరు, అమీన్పూర్ రెవెన్యూ మండలాల పరిధిలోని 226 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. పటాన్చెరులో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ పూర్తి పారదర్శకత పాలన అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రామచంద్రపురం, పటాన్చెరు, అమీన్పూర్ రెవెన్యూ మండల పరిధిలోని 226 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన 26 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లిల భారం కాకూడదన్న సమున్నత లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని విప్లవాత్మక పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు తొలి ప్రాధాన్యతను ఇస్తూ ప్రజల ఆర్థిక అభ్యున్నతికి పాటుపడుతున్నట్లు తెలిపారు. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామన్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. షాదీ ముబారక్ చెక్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ ఎంఆర్ఓ గారు, రామచంద్రాపూర్ ఎంఆర్ఓ గారు, అలాగే పటాన్చెరు ఎంఆర్ఓ గారు, వారి సిబ్బంది, మాజీ కార్పొరేటర్లు, నూతనంగా ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లు, చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, చెక్కులు తీసుకుపోయే లబ్ధిదారులు, పత్రికా సోదరులందరికీ పేరున ధన్యవాదాలు. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఇంచుమించు 2,90,00,000 రూపాయలు, 92 లక్షలు అంటే 3 కోట్ల రూపాయల వరకు ఈరోజు చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం తలపెట్టిన స్కీమ్ను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఏ విధంగా ఒక గరీబ్ బిడ్డ పెళ్లి చేస్తే ఇబ్బందులు ఎదుర్కొంటాడో ఓ తెలిసిన వ్యక్తిగా కళ్యాణ లక్ష్మి 50,000 కాడికి వెళ్ళి 75,000, 75,000 కాడికి వెళ్ళి 1,01,000 చిల్లర కాడికి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా.
దాన్ని మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఎంఆర్ఓలు వారి సిబ్బంది ద్వారా ఇక్కడ ఒక మండలానికి 10 చెక్కుల ద్వారా నేను ఇచ్చేస్తాను. మీరందరూ ఏ మండలానికి ఆ మండల కౌంటర్ ఉంది, అక్కడ చెక్కులన్నీ మీరు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, అలాగే ఎంఆర్ఓలను కోరేది ఏంటంటే ఏమాత్రం ఇక్కడ మిస్ అయినా మీ ఆఫీస్కి వచ్చిన వారికి పంపిణీ చేయవలసిందిగా ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నా. మీ సిబ్బందికి డైరెక్షన్ ఇవ్వండి. ఏమాత్రం ఒక చెక్కు రివర్స్ పోకుండా చూడండి. మనకు ఇబ్బందులు అవుతాయి కాబట్టి దాని పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు చెందే విధంగా ఎంఆర్ఓలు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, లబ్ధిదారులకు, చెక్కులు తీసుకునే లబ్ధిదారులకు, ఎంఆర్ఓలకు, వారి సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. పటాన్చెరు పట్టణం సీతారామ వెంచర్లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో మేటి ర్యాంకులతో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో విజేతలైన విద్యార్థులకు వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు డైరెక్టర్ కరస్పాండెంట్ నాగరాజు. పటాన్చెరు పట్టణం సీతారామ వెంచర్లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో మేటి ర్యాంకులతో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో విజేతలైన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు డైరెక్టర్ కరస్పాండెంట్ నాగరాజు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ చైర్మన్ సంగాని రాజు, జోనల్ మేనేజర్ లంకల బుచ్చిరెడ్డి. ఈ సందర్భంగా చైర్మన్ సంగాని రాజు మాట్లాడుతూ విద్యార్థుల క్రమశిక్షణ, ఉపాధ్యాయుల కృషి మరియు తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ అద్భుతమైన ఫలితాలు సాధ్యమయ్యాయి. భవిష్యత్తులో మా విద్యార్థులు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు కేవలం మార్కులకి పరిమితం కాకుండా పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావడానికి అవసరమైన పునాదిని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ అందిస్తుందన్నారు. ఎస్ఎస్సిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు జి వంశీ 577, జూనియరా 570, జి నందిని 567, మిగతా విద్యార్థులందరూ 500 పైనే మార్కులు సాధించారని అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేయించి బహుమతులు అందజేశారు. మరియు పిల్లల విజయంలో కీలక పాత్ర పోషించిన తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా గౌరవించి శాల్వాతో సన్మానించారు. సో ఈ సంవత్సరము 2026 ఎస్ఎస్సి రిజల్ట్ మన ఏప్రిల్ 29న రిలీజ్ అయినాయి మన తెలంగాణ స్టేట్వి. సో ఆ రిజల్ట్లో ప్రతి సంవత్సరం లాగానే కృష్ణవేణి విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనపరిచారు. సో చాలా మంచి మార్క్స్ని, అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ మంచి మార్క్స్ని తెచ్చుకోవడం జరిగింది. సో మాకు 586, 585 ఒక ముగ్గురికి, 584 ఒక నలుగురికి, 582, 581 ఇలా దాదాపుగా ఎస్ఎస్సికి మా కృష్ణవేణి నుంచి రాసిన విద్యార్థుల్లో 60% స్టూడెంట్స్కి 500 అబోవ్ రావడము అదొక రికార్డ్ మార్క్స్. సో అందరికీ మంచి మార్క్స్ వచ్చినాయి. సో అదేవిధంగా పటాన్చెరులో కూడా ప్రతి సంవత్సరము రికార్డే. సో ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించారు. ఈరోజు దానికి సంబంధించిన సెలబ్రేషన్స్ కూడా పాల్గొనడం జరిగింది. సో దీనికి కారణము మా సెంట్రల్ ఆఫీస్లో డిజైన్ చేసిన కరికులము, దాన్ని బ్రాంచెస్లో ఇంప్లిమెంట్ చేయిస్తూ, మానిటర్ చేస్తూ ఒకటి చాలా చక్కటి రివిజన్ ప్రోగ్రామ్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం 10th క్లాస్కి. సో దీనివల్ల చాలామంది స్టూడెంట్స్కి 550 అబోవ్ రావడం, సో 586 నుంచి మొదలుకొని మంచి మార్క్స్ రావడం. అదేవిధంగా తర్వాత అనౌన్స్ చేసిన ఏపీలో కూడా మా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ 592 మార్క్స్ వచ్చినాయి, టాప్ మార్క్స్. సో ఏపీలో, తెలంగాణలో కూడా కృష్ణవేణి ఎస్ఎస్సి రిజల్ట్స్లో నంబర్ 1గా ఉంది. సో దీనికి సంబంధించి అందరికీ కంగ్రాచులేషన్స్. సో ఇంత అద్భుతమైన 2 రాష్ట్రాలలో అద్భుతమైన రిజల్ట్ సాధించిన విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్స్. టీచర్స్కి, సెంట్రల్ ఆఫీస్ కంగ్రాచులేషన్స్. మరియు ముఖ్యంగా పేరెంట్స్ మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు, ఈ 25 సంవత్సరాలుగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్కి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో పేరెంట్స్ సపోర్ట్ వల్లనే మాకు ఇంకా ఎనర్జీ వస్తూ మేము ఇంత మంచి రిజల్ట్ని తేగలుగుతున్నాము. సో పేరెంట్స్ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి శివారులో గోన మైసమ్మ వద్ద బుధవారం రైతు ముంగిట శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజేంద్రనగర్కు చెందిన నేల ఆరోగ్య విభాగం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ ఏ మాధవి, డాక్టర్ టి సుకృత్ కుమార్ పాల్గొని రైతులకు వ్యవసాయ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి శివారులో గోనమైసమ్మ వద్ద బుధవారం రైతు ముంగట శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాజేంద్ర నగర్ కు చెందిన నీల ఆరోగ్య విభాగం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ ఏ మాధవి, డాక్టర్ టి సుకృత్ కుమార్ పాల్గొని రైతులకు వ్యవసాయ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించారు. డాక్టర్ ఏ మాధవి మాట్లాడుతూ నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగు చర్యలు చేపట్టాలన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు వాడడం ద్వారా నీళ్లలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి సారవంతం అవుతుందన్నారు. చౌడు భూముల్లో సరైన యాజమాన్య పద్ధతులు పాటించి సమతుల ఎరువులు వాడితే ఆశించిన దిగుబడులు సాధించవచ్చన్నారు. డాక్టర్ టి సుకృత్ కుమార్ మాట్లాడుతూ అవసరమైన మేరకు మాత్రమే రసాయనాలు, కలుపు, పురుగు మందులు వాడాలని, మోతాదుకి మించి నీళ్లకు, జీవ వైద్యానికి హాని కలుగుతుందని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ సిఫారసు చేసిన వరి వంగడాలని సాగు చేయాలని, సాగునీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. రైతులు సరైన పద్ధతులు పాటిస్తేనే వ్యవసాయ లాభదాయకంగా మారి నీళ్ల సారవంతం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి సర్పంచ్ ఆదర్శ్, వార్డు మెంబర్ పవన్ రాజ్, చెర్లపల్లి ఉప సర్పంచ్ పెంటారెడ్డి, ఏఈఓ మజీద్ అలీ, ఫీల్డ్ అసిస్టెంట్ బోయిన్ రాములు, భూపాల్ పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం లోపల ప్రొఫెసర్ అంటే సైంటిస్ట్గా శాస్త్రవేత్తలుగా పనిచేస్తా ఉన్నాం. ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున మాకు 27వ తేదీ ఏప్రిల్ 27వ తారీఖు మే 23వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 గ్రామాల లోపల ఈ రైతుల దగ్గరికే శాస్త్రవేత్తలు పోయి, అంటే ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రైతులతో ముఖాముఖి చర్చించండి. ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి, మన దగ్గర పరిష్కారం ఉంటే ఏ పరిష్కారం ఉంది ఆ పరిష్కారం చెప్పండి. లేదు అంటే ఆ సమస్యను తీసుకొచ్చి దాని ప్రకారం మీరు పరిశోధనలు చేయండి అనే ఉద్దేశంతో తెలంగాణ మేము ఇక్కడ పర్యటించడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రధానంగా ఇప్పుడు రైతులు ఏ విధంగా ఎరువులు వాడుతున్నారు, వాటిని ఏ విధంగా వాడాలి, ఏ విధంగా వాడడం వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు వస్తున్నాయి, ఎక్కువ వాడితే ఏమవుతుంది, తక్కువ వాడితే ఏమవుతుంది అనేది ఒక అంశంగా మనం మాట్లాడదాము. తర్వాత రసాయనాలు, రకరకాలైన రసాయనాలు మనం వినియోగిస్తూ ఉన్నాము. ఏ రసాయనాలను ఎప్పుడు వాడుకోవాలి అంటే, రసాయనాలు అంటే కీటకనాశనలు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, లేకపోతే మనము కలుపు నాశనలు కావచ్చు. ఈ రకమైన కలుపు నాశనలు వాడుకోవాలి, ఏ విధంగా వాడాలి అనేది. తర్వాత ఖరీఫ్లో ఏ పంట వేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి సలహాలు కావాలి అనే ఉద్దేశంతో మనకు ఇప్పుడు ముందరనే వచ్చి శాస్త్రవేత్తలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనం ఏం చేస్తామంటే అయిపోదా ఈజీగా మీకు తొందరగా పని అయిపోద్దని కాలు పెట్టేస్తారు. అసలు అట్లా కాలబెట్టనే వద్దు. మీరు ఇంకోటి ఏం చేస్తారంటే, ఎప్పుడైతే మీకు వ్యర్థాలన్నీ ఉంటాయో, పంట వ్యర్థాలు అంటే ఈ వరి ఇది కానీ ఏదైనా కూడా వాటిని ఒక పక్క కుప్పలాగా వేసేయండి. ఒక పక్క కుప్పలాగా వేసేస్తే వర్షం పడినా ఏం పడినా అది కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ఎరువు కింద వాడుకోవచ్చు. అది కుళ్ళాలి అంటే కనుక మనకి సూపర్ ఉంటుంది కదా, కొంచెం సూపర్ అట్లా చల్లితే దాని మీద కుళ్ళిపోతుంది. కుళ్ళిన తర్వాత దాన్ని మనం ఎరువుగా వాడుకోవచ్చు. ఇప్పుడు తప్పనిసరిగా మనం చేయాల్సింది ఏంటంటే, ఒట్టి యూరియా కానీ, డిఏపి కానీ, పొటాష్ కానీ వేస్తే మీ పంట మాత్రం రాదు. మీరు సంవత్సరానికి ఇంకో బస్తా పెంచుకుంటా వెళ్ళాలి మీకు పంట రావాలంటే. అట్లా బస్తాలు పెంచుకుంటా వెళ్ళినా కూడా మీకు తిరువైన అది ఒక రకంగా ఇప్పుడు మంచిదే మీకు నేల ఆరోగ్యం మంచిగా పెరగటానికి. ఎందుకంటే తిరిమైందని చెప్పి కొంచెం తక్కువ వేస్తారు కదా, తిరిమైందని కొంచెం తక్కువ వేస్తారు కదా, అవునా కాదా? ఏంటండి ఏం నేనే అట్లా ఏం కాదు. మీకు ఎంత కావాలో అంతవరకు ఇస్తారు. మీరే ఎంత కావాలో అంతవరకు మీరే తెచ్చుకొని వేసుకుంటారు. ఇదివరకు ఎక్కువ వేసేవాళ్ళు ఇప్పుడు తగ్గిస్తారు, అంతే కదా. ఇదివరకు చౌకగా ఉందనుకో, ఇప్పుడు యూరియా ఏమైంది మీకు? యూరియా ఆ యాప్లు అవి పెట్టిన తర్వాత ఎంత కావాలో అంత వేస్తున్నారు, తీసుకొచ్చి వేసుకుంటున్నారు. కానీ ఆ యాప్లు వేస్ట్ మేడం, అవి చాలా వేస్ట్. అవి యాప్లతో చాలా కొట్టుకుంటారు తెలుసా. అది వద్దు, ఆ యాప్ తీసేయాలి మేడం. అది గవర్నమెంట్. అయితే ఇంకొకటి ఏంటంటే,
సిద్దిపేట జిల్లా కొకునూరుపల్లి మండల కేంద్రంలోని గౌడకుల దైవమైన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం 12వ తేదీన అంగరంగ వైభవంగా జరుగును. ఆ కార్యక్రమానికి ముందు గౌడకుల పెద్దలు అమ్మవారి జోగి ఊర్లో ప్రతి ఇల్లును భిక్షాటన చేసి అమ్మవారి కళ్యాణం నిర్వహిస్తారు. సిద్దిపేట జిల్లా కొకునూరుపల్లి మండల కేంద్రంలోని గౌడకుల దైవమైన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం 12వ తేదీన అంగరంగ వైభవంగా జరుగును. ఆ కార్యక్రమానికి ముందు గౌడ కులస్తుల పెద్దలు అమ్మవారి జోగు ఊర్లో ప్రతి ఇల్లును భిక్షాటన చేసి అమ్మవారి కళ్యాణం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో గౌడ కుల సభ్యులందరూ వారి గృహంలోకి వెళ్లి సందడి వాతావరణాన్ని నిర్మించుకొని అమ్మవారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. కొకునూరుపల్లి మండలంలో ఊరు కలిసి డ్రై పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ రోజు ఉత్సవం అవుతుంది కాబట్టి ఈ రోజు బంధువులు వేయడం జరిగింది. మరియు పోచమ్మ మరియు మాంకాలమ్మ బోనాలు ఉంటాయి. మరియు 8వ తారీఖు నాడుకు మిద్దమ్మ బోనాలు ఉంటాయి. 9వ తారీఖు పులగం బోసులు ఉంటుంది. మరియు 10వ తారీఖు నాడు గణపతి పూజ, 10వ తారీఖు ఇలా ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. 11వ తారీఖు నాడు 12వ తారీఖు గావు పట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్లమ్మ బోనాలు ఉంటాయి. అదేవిధంగా ఎల్లమ్మ కళ్యాణం కూడా జరుగుతుంది. కాబట్టి అంగరంగ వైభవంగా ఇక్కడ కొకునూరుపల్లి ప్రజలందరూ సహకరించి అందరూ జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందరి దయ వల్ల ఈ కార్యక్రమం మంచిగా జరుగుతుందని ఆశిస్తున్నాను. గడి మైసమ్మ బేస్తవారం రోజు నజర్ బోనం పెట్టి అదేవిధంగా అక్కడ గావు పట్టడం జరుగుతుంది. అదేవిధంగా దున్నపోతు బలి ఇవ్వడం జరుగుతుంది. అంగరంగ వైభవంగా అమ్మవార్లకు గ్రామదేవతలకు అంగరంగ వైభవంగా ఇక్కడ కొకునూరుపల్లి ప్రజలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, జరుపుకుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు ముచ్చట పండుగకు మిత్రులు అందరూ రావాలని కోరుకుంటున్నాం. కొకునూరుపల్లి గ్రామంలో నాభిశిల ప్రారంభోత్సవం ఇండ్ల ముందు పందిర్లు వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రేపు మాంకాలమ్మ పోచమ్మకు బోనాల కార్యక్రమం. అదేవిధంగా వారం రోజుల పాటు 15వ తారీఖు దాకా గ్రామంలో పండుగ జరుపుకున్నాం. కాబట్టి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ కొకునూరుపల్లి మండల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఏప్రిల్ 28వ తేదీన కోర్టు ఆదేశాలతో ఇవ్వడంతో నేడు సొసైటీ చైర్మన్లుగా బాధ్యతలను చేపట్టారు. చిన్నశంకరంపేట సొసైటీ చైర్మన్గా అంజిరెడ్డి, మండూరు సొసైటీ చైర్మన్గా శ్రీనివాసరెడ్డి, జంగరై సొసైటీ చైర్మన్గా శ్రీనివాసరెడ్డి, చందంపేట సొసైటీ చైర్మన్గా సత్యనారాయణ నేడు బాధ్యతలను స్వీకరించారు. ఏప్రిల్ 28వ తేదీన కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో నేడు సొసైటీ చైర్మన్లుగా బాధ్యతలు చేపట్టారు. చిన్నశంకరంపేట సొసైటీ చైర్మన్గా అంజిరెడ్డి, మండూరు సొసైటీ చైర్మన్గా శ్రీనివాసరెడ్డి, జంగరై సొసైటీ చైర్మన్గా శ్రీనివాసరెడ్డి, చందంపేట సొసైటీ చైర్మన్గా సత్యనారాయణ నేడు బాధ్యతలను చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం మండూరు సొసైటీ చైర్పరిధిలో శాలిపేట, చెన్నపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను చైర్మన్ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మండూరు సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నామని, రైస్ మిల్లుల్లో లారీలను త్వరగా ఖాళీ చేయించి పంపించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీనివాస్ గారితో పాటు మండూరు సొసైటీ వైస్ చైర్మన్ యాదగిరి, పాలకవర్గ సభ్యులు అక్కొల్ల శ్రీశైలం, సిద్ధిరాములు, రమేష్, సొసైటీ సిఇఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మండూరు సొసైటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినాను. నాతో సహా వైస్ చైర్మన్, మా పాలకవర్గం అందరము కోర్టు ఆదేశాలతో బాధ్యతలు సేకరించినాము. దీనికి అనుగుణంగా ఈ ప్యాడీ సీజన్ కాబట్టి ప్రతి ఒక్క రైతు దళారులకు నమ్మి వేరే ప్రైవేట్ అమ్ముకోకుండా ఒకరోజు ఎన్నుకున్న ముందు మా పాలకవర్గం కానీ, నేను కానీ, మా వైస్ చైర్మన్ కానీ అందరం కలిసి 24 hours కష్టపడి అన్ని వడ్లు చివరి గింజ వరకు రైస్ మిల్లకు కొంచెం అది డెలివరీ చేస్తామని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలో డ్రైనేజీ సమస్య రోజురోజుకు తీవ్రమవుతుంది. పారిశుద్ధ్య సిబ్బందిపై లంచాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రైనేజీ శుభ్రం చేయాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని సిబ్బంది అంటున్నారని స్థానికులు వాపోతున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలో డ్రైనేజీ సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. పారిశుద్ధ్య సిబ్బందిపై లంచాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రైనేజీ శుభ్రం చేయాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని సిబ్బంది అంటున్నారని స్థానికులు వాపోతున్నారు. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసిన వారి ఇళ్ల వద్ద మాత్రమే శుభ్రత పనులు నిర్వహిస్తున్నారని, పక్క ఇళ్ల వారు అడిగితే మీరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటూ నిర్లక్ష్య సమాధానం ఇస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్ని ఫిర్యాదులు చేసినా సరిగ్గా పట్టించుకోవటం లేదన్నారు. ఈ సమస్యపై స్పందించిన స్థానిక నాయకుడు పరమేశ్ యాదవ్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి పరిస్థితి పరిశీలించారు. అనంతరం సంబంధిత సిబ్బందిని ప్రశ్నించగా తనకి సిబ్బంది వాహనాల కొరత ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పరమేశ్ యాదవ్ మాట్లాడుతూ గతంలో పారిశుద్ధ్య వ్యవస్థ సక్రమంగా పనిచేసేదని, ప్రస్తుతం సిబ్బంది కొరతతో పాటు అవినీతి పెరగటం వల్ల పరిస్థితి దిగజారిందన్నారు. అభివృద్ధి చెందుతున్న నగరంలో ఇలాంటి సమస్యలు కొనసాగడం దురదృష్టకరమని, అధికారులు తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలతో కలిసి కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈరోజు రామచంద్రాపురంలో ప్రజలందరూ ప్రతి గల్లీలో కూడా డ్రైనేజ్ సమస్యతో బాధపడుతున్నారు. ప్రతి ఇంట్లో కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఎప్పుడు కూడా గత ప్రభుత్వం వేసినటువంటి లైన్లను కూడా కనీసము ఈ ప్రభుత్వము మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ నేను ఈరోజు ఎవరేజ్ వాటర్ ట్యాంక్ బోర్డు దగ్గరికి వచ్చినాము. వీడికి వచ్చినా కానీ ఒకటే మాట చెప్తున్నారు వాళ్ళు, ఒక్క పని కూడా రెస్పాండ్ అవుతలేరు. ప్రజలందరూ కూడా రోజు కంప్లైంట్ చేయడమే జరుగుతుంది. కంప్లైంట్లు మాత్రము వీళ్ళు రెస్పాండ్ అయ్యి క్లియర్ చేసిన బాపతి లేనే లేదు. ప్రతిరోజు కంప్లైంట్ ఇస్తే ఏ నంబర్ అయితే హౌస్ నంబర్ కంప్లైంట్ ఇస్తామో ఆ నంబరు ఇంటి దగ్గర పోతున్నారు, డెక్కని తీస్తున్నారు, ఫోటో దిగుతున్నారు. ఇక్కడ ఉన్న ఈ స్టాఫ్ ఆఫీస్ వాళ్ళకి పెడుతున్నారు. మళ్ళీ ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ ఇంటి నెంబర్ దగ్గర పైసలు తీసుకుంటున్నారు. పక్క ఇంటోళ్ళు అదే మా మొత్తం లైన్ అంతా ఉంది కదా, ఇక్కడ కూడా క్లియర్ చేయండి అని చెప్తే మీరు కంప్లైంట్ ఇవ్వలేరు కాబట్టి మేము ఇక్కడ చేయలేము, కంప్లైంట్ ఇచ్చిన దానికే చేస్తున్నామని చెప్తున్నారు. ప్రతి ఇంటి దగ్గర కూడా పోయి మొత్తం పైసా వసూలు పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం వేసిన లైన్లు కూడా వీళ్ళు మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వంలో ఏటెక్ గల్ఫర్ 2 బండ్లు ఉంటుండే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసము మెయింటెనెన్స్ చేసే సోయి కూడా లేదు వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ రామచంద్రాపురము ఏదైతే ఈ సివరేజ్ బోర్డులో 2 బండ్ల బదులు పోయిన నెల నుంచి వాళ్ళ టెండర్ అయిపోయింది. టెండర్ అయిపోయినా కానీ వాళ్ళకు మళ్ళా తీసుకోలేరు. పోయిన నెల నుంచి కొత్త ఎవరైనా కానీ టెండర్ అయిపోతుంది, బండి క్లియర్ అయిపోతుంది అంటే ప్లాంట్కి ఇబ్బంది కావద్దు, వాటర్కి అది ప్రాబ్లంలో క్లియర్ కావద్దు, పబ్లిక్ క్లియర్ కావద్దు అనే ఒక మంచి ఆలోచనతోటి ఉన్న అధికారులు కూడా పట్టించుకోకుండా కనీసం దానికి టెండర్ చేయకుండా మొత్తము జిహెచ్ఎంసీ వ్యవస్థలోనే ఆ టెండర్లు మొత్తం కూడా లేట్ చేయడం జరిగింది. ఒక నెల రోజుల పాటు మొత్తము ఏ బండి కూడా పనిచేయకపోతే ప్రాబ్లం అనేది కూడా సివియర్గా జరిగిపోతాయి, ప్రాబ్లంలు క్లియర్గా ఎక్కువైతాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈడ ప్రాబ్లంలు క్లియర్ అయితే లేవు. మనము వాడ తిరిగినాము. ప్రతి వాడలో కూడా ప్రతి గల్లీలో కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఈ డ్రైనేజ్ ప్రాబ్లంతో పాటు వాళ్ళకు వాటర్లో మిక్స్ అయిపోయి డ్రింకింగ్ వాటర్లో కూడా పొల్యూషన్ ఉంది. కనీసము ఇప్పుడు ఈ వాటర్ ట్యాంక్ ఎదురుగా ఉన్నటువంటి లైన్లో సివియర్ వాటర్ ప్రాబ్లము, పొల్యూషన్ ప్రాబ్లం ఉన్నది. గత 2-3 సంవత్సరాల నుంచి పొల్యూషన్ ప్రాబ్లం ఉన్నా కానీ కనీసం ఇంటి ట్యాంక్ ముందున్న అధికారులకు అలా కనిపిస్తలేదు. ఎదురుగా ఎక్కడనో కాదు, ఎదురుగున్న లైనే గత 2 సంవత్సరాల నుంచి పొల్యూషన్ వాటర్ డ్రింకింగ్ వాటర్లో వస్తూనే ఉన్నా కానీ 100 సార్లు వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకునే నాదులు లేరు. ఈడ కనీసం వాళ్ళకు ఏడ ప్రాబ్లం జరుగుతుంది, ఎట్లా ప్రాబ్లం జరుగుతుంది అనేది చూస్తూనే లేరు, చేస్తూనే లేరు. వాళ్ళకు కనీసము వాళ్ళ మీద ఈ ప్రాబ్లంల మీద అవగాహననే లేదు. ఏదేమైనా కానీ వీళ్ళు చేస్తున్న ప్రాబ్లము ప్రజలు గట్టి తీర్పు చెప్తారు, చెంప మీద దెబ్బ కొడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు అధికారులు పోయి డైరెక్ట్గా ఉన్న పరిస్థితి ప్రాబ్లం క్లియర్ చేసే పరిస్థితిలో లేరు కాబట్టి ఎవరు కూడా ఈ ప్రాబ్లం ఇప్పటికైనా కానీ అధికారులు 2 బండ్లు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే డివిజన్ పెద్దగా ఉంది, ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఇక్కడ ఉంటే కాలనీ వాళ్ళకు లేదు, కాలనీ వాళ్ళకు ఉంటే ఇక్కడ లేదు అనే పరిస్థితి ఉంది. ఈ లేబర్ని కరెక్ట్గా పెట్టుకొని ఈ అధికారులు సరైన నిర్ణయం తీసుకొని ఈ ప్రజల ప్రాబ్లమ్స్ మీద ముందుకు పోవాలి, ప్రజల ప్రాబ్లమ్స్ తీయాలి. ఈ డ్రైనేజ్ ప్రాబ్లము సివియర్గా ఉంది కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఈ అధికారులని చెప్తున్నాను. ఒకవేళ ఇదే గిట్ట కంటిన్యూ అయితే మీ మొత్తం ఈ సివరేజ్ ఈ ట్యాంకు ఈ ఆఫీస్నే ముట్టడి చేస్తాము, ఒక్కరిని కూడా లోపలికి బయటికి రానియకుండా చేస్తాము, మొత్తము ఇక్కడ బంద్ చేస్తాము, దేనికి కూడా వెనక పోమని కూడా మరొకసారి గట్టిగా చెప్తూ
ప్రజల సమస్యల మీద పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రజల సమస్యలు తీసుకొచ్చిన వీళ్ళు కనీసము భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాత్రి వీచిన ఈదురు గాలులతో గోడ కూలి ఆటో బైక్ ధ్వంసం. చేగుంట మండలం కర్ణంపల్లిలో ఘటన. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న బాధితుడు కట్ల స్వామి కుమార్. నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఎల్లమ్మ జమదగ్గిల కళ్యాణ మహోత్సవం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్న పటాన్చెరు శాసనసభ్యులు. మీడియా సమావేశంలో 226 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మహిపాల్ రెడ్డి. కోర్టు ఆదేశాలతో బాధ్యతలను స్వీకరించిన చిన్నశంకరంపేట సొసైటీ చైర్మన్లు. మడూర్ సొసైటీ పరిధిలోని శాలిపేట, చిన్నపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.